ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. వార్తల వివరాలు: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. అనంతరం జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలుంటాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ 280 కోట్ల రూపాయలతో 4 కొత్త ఆయుష్ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్టు వెల్లడించారు. అశ్వగంధ, మునగ, ఉసిరి వంటి ఔషధ మొక్కల సాగు, మార్కెటింగు, ఎగుమతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జామమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చిన్న కొమర్లలో 3,478 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న సిమెంటు ప్లాంట్ విస్తరణ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాల్మియా సిమెంట్స్ చైర్మన్ పునీత్ యదు దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నట్లు మంత్రి తెలియజేస్తూ, మన ప్రభుత్వంలో ఎక్స్పాన్షన్స్ పోతున్నాయి. కియా ఫ్యాక్టరీ కూడా ఎక్స్పాన్షన్ పోతోంది. ఇక్కడ దాల్మియా దాదాపు 3,000 కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు. ఇండైరెక్ట్లీ డైరెక్ట్ జాబ్స్ దాదాపు 1000 జాబ్స్ పైన వస్తోంది. పెద్ద ఎత్తున రాయలసీమ డెవలప్మెంట్ అవుతోంది. అంటే ఒక విజనరీ లీడర్ తోనే రాయలసీమలో ఈ రోజు అన్ని పెట్టుబడులు నాట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ పెట్టుబడులు వస్తున్నాయండి. రాయలసీమ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గుంటూరు, విశాఖపట్నంలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ఫండ్గా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం మంజూరు చేసే హామీ పత్రం ఎల్ఓసీలను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి సురేష్ గోపి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ సృజనాత్మకతను చిత్రలేఖనం ద్వారా అద్భుతంగా ప్రతిబింబించి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసం, ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA సామాజిక భద్రతా ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి.
సీఈటీఏతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్లో మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుంది. సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యునైటెడ్ కింగ్డమ్లో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఢిల్లీలో పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం భారత వాణిజ్య చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. దేశ నీటిపారుదల రంగానికి కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆయన సమాధి వద్ద మంత్రి ఈరోజు నివాళులర్పించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలక బలార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు విశిష్ట పాత్ర పోషించారని మంత్రి తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కరువు కాటకాలని ప్రారదోలాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే ఈ దేశానికి ఒక మార్గం. గంగా నది నుంచి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క దేశానికి అవసరం అని తెలియజెప్పిందే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు, మన కేఎల్ రావు గారు. కేఎల్ రావు గారి స్ఫూర్తితోటే మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క గోదావరి, కృష్ణకు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి భారత సైన్యంలో అగ్నివీర్ రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ ప్రవేశ పరీక్ష సీఈ ఫలితాలను విడుదల చేసినట్టు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ర్యాలీ నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదివి అన్ని ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. భారత సైన్య నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా భారీ రుణమేళా కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. సుమారు 30,000 మంది లబ్ధిదారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తిరుమలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆన్లైన్ దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. దర్శన టికెట్లు, వసతి గదుల వివరాల కోసం టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. PSC 4లో జరిగిన ఈ విన్యాసాల్లో ఉగ్రవాదుల దాడి ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎలా ఎదుర్కొంటాయో ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే రక్షణ చర్యలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయుష్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 350 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాయలసీమలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రాష్ట్రాన్ని వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.